దేశ చరిత్రలో ఆదివాసీల పోరాటాలకు విశిష్ట స్థానం ఉందన్నారు ప్రధాని మోదీ. స్వాతంత్ర్య పోరాటంలో గిరిజన యోధుడు బిర్సా ముండా సేవలను కొనియాడారు. బీహార్లో ఎన్డీఏ విజయం చారిత్రాత్మకమన్నారు. ప్రపంచానికే రాజకీయాలు నేర్పించే శక్తి బీహారీలకు ఉందని చెప్పారు. విపక్షాలు విమర్శలాపి ఘోర పరాజయంపై ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు బీజేపీ లీడర్లు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో గిరిజనుల పాత్ర ఎంతో ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. గుజరాత్లోని నర్మదలో పర్యటించిన ప్రధాని ఆదివాసీ యోధుడు బిర్సా ముండా జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. బిర్సా ముండా జయంతిని జనజాతీయ గౌరవ దివస్గా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు గిరిజనుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. పోషకాహార లోపం, విద్య కొరత లాంటి సమస్యలను అధిగమిస్తున్నట్లు చెప్పారు మోదీ. 6 दशक तक कांग्रेस ने आदिवासियों को उनके हाल पर छोड़ दिया था। कुपोषण की समस्या थी, स्वास्थ्य सुरक्षा की समस्या थी, शिक्षा का अभाव था, कनेक्टिविटी का तो नामो निशान नहीं था। ये अभाव ही एक प्रकार से आदिवासी क्षेत्रों की पहचान बन गई थी। బీహార్ ప్రజలు ఎన్డీఏకు చారిత్రాత్మక విజయం అందించారన్నారు ప్రధాని మోదీ. సూరత్లో పర్యటించిన ప్రధాని అక్కడ నివసిస్తున్న బీహార్ ప్రజలను కలిశారు. ఎన్డీఏ విక్టరీని గుజరాత్లో నివసిస్తున్న బీహారీ సోదరులు సెలబ్రేషన్స్ చేసుకోవాలన్నారు. బీహార్ ప్రజలకు రాజకీయాలు నేర్పించాల్సిన అవసరం లేదన్నారు. ప్రపంచానికి రాజకీయాలను నేర్పించే శక్తి బీహారీలకు ఉందన్నారు మోదీ. देखिए, इस चुनाव में एनडीए गठबंधन जो विजयी हुआ है और महागठबंधन जो पराजित हुआ है, वो दोनों के बीच में 10% जितने वोट का फर्क है, 10%। ये बहुत बड़ी बात है जी। నర్మదలో రోడ్ షోలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. దేవ్ మోగ్రాలో గిరిజనులు ఎంతో పవిత్రంగా భావించే ఆలయాన్ని సందర్శించారు. ఆ తర్వాత స్వాతంత్ర సమరయోధుడు బిర్సా ముండా 150వ జయంతి వేడుకలకు హాజరయ్యారు. దేడియాపాడలో 9700 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గిరిజనుల సంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. దేశాభివృద్ధిలో స్పెషల్ ఎకనామిక్ జోన్లది కీలక పాత్ర అన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఏపీలో పర్యటించిన గోయల్ అచ్యుతాపురంలోని సెజ్ను సందర్శించారు. అక్కడున్న బ్రాండిక్స్ దుస్తుల కంపెనీ, టెక్స్టైల్ పార్క్, వైద్య పరికరాలు ఉత్పత్తి చేసే పరిశ్రమలను పరిశీలించారు. సెజ్లలో ఉత్పత్తి పెంచేందుకు మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు పీయూష్ గోయల్. Both these industrial parks are truly an eye-opener. The facilities are truly world-class, at big scale, supplying to the best of brands in the developed world and make every Indian proud. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సుపరిపాలనకు నిదర్శనమన్నారు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్. ప్రధాని మోదీ, సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు మానుకొని పరాజయానికి గల కారణాలపై దృష్టి పెట్టాలని సూచించారు ఫడ్నవీస్. वो जब तक आत्म परीक्षण नहीं करेंगे वो मट्टी में ही जाएंगे, मट्टी पलीती होगी. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీదే విజయమన్నారు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్. ఎన్డీఏ అందిస్తున్న పాలనపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. జంగిల్ రాజు పాలనను ప్రజలు కోరుకోవడం లేదన్నారు విష్ణుదేవ్ సాయ్.